ఆ క్యారెక్టర్ ఎందు విక్రమ హీరో నాకు కనపడలేదు కాక విక్రమ్ అయితే ఆ తంగలాని ఎవరో ఆయన అడవి జాతి బిడ్డ ఎవరు అడవి జాతి నాయకుడు ఆడు కనపడ్డాడు బాబా బట్టలు నాకు ఇస్తే మాత్రం నేను షెడ్డి లేకుండా కూడా నటిస్తా అట్లా అట్లా జుట్టు పెట్టేసుకొని షెడ్డి లేకుండా బర్రీ బత్తలు నటించి రాబోయే నేను కూడా చేసేస్తా భయ కిర్రాగా అనిపించింది నిజంగా నాకు లాగ్ ఉందని చెంప మీకు లాగి పెట్టి ఒకడు కొడతా ఇది అయితే క్లియర్గా ఎందుకంటే ఆ విజువల్స్ కానీ విక్రమ్ యాక్టింగ్ కానీ వితౌట్ ఒక విధంగా చెప్పడం అర్ధనగ్నంగా నటించేసిండు సూపర్ అనిపిస్తుంది. అక్కడక్కడ నాగజాతి గురించి చెప్తారు నిజంగా ఇప్పుడు మన వాళ్ళు అక్కడక్కడ గుళ్ళల్లో బంగారం తీసే విధానప్పుడు నాగబంధం ఉందంటారు కదా రియల్గానే ఉంటుంది భయ్య ఇది 100% నమ్మాలి. దేవుడు ఉందని ఎలా నమ్ముతున్నావు దయ్యం ఉందని ఎలా నమ్ముతున్నావు నాగజాతి అనేది ఒక అద్భుతమైన శక్తి. సో ముందు అడుగు వేసే ముందు ఒక బంగారాన్ని దోసుకునే ముందు ఆ బంగారాన్ని లాక్కోవాలనుకునే ముందు ఆ బంగారాన్ని తవ్విటి తీయడానికి ఒక పేద జాతి బిడ్డల్ని అడవి జాతి బిడ్డల్ని ఎలా బలి చేస్తున్నారో చూపించే విధానం పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ విక్రమ్ అనే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న చిన్న పాత్రలైనా కానీ వాళ్ళని చూపించిన విధానము వాళ్ళు చెప్పిన డైలాగు అక్కడ విజువల్స్ బ్లాకిష్గా చూపించడము అడవిలో చూపించడము నైట్ ఎఫెక్ట్లో చూపించడం అద్భుతంగా అనిపించేస్తుంది. రియల్ స్టోరీ రియల్గా తంగలాన అనే వ్యక్తి ఉన్నాడంట ఎండింగ్లో ఫోటోలు వేస్తుంటే అర్థమైంది అప్పుడు అనమాట. అప్పటివరకు ఏదో ఫిక్షన్ స్టోరీ ఏమో క్రియేట్ చేసుకున్నారేమో అనుకున్నాను కానీ రియల్ స్టోరీ అంట నిజంగా కిర్రాక్ భయ్యా నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక లేకపోతే సినిమా వేసాను అంత ఎందుకంటే బ్లాకిష్లో నైట్ ఎఫెక్ట్లో చూపించే విధానము సూపర్గా అనిపించింది. ఆ బంగారాన్ని మెరుస్తుంటే కలరు ఆ లైటింగ్ పెట్టేసి అద్భుతంగా చూపించింది.